హల్లెలూయా. గమనించండి, ఈ 4వ అధ్యాయము 10-11 వచనాల్లో మరలా నుంచి చదువుతున్నాను. గమనించినట్లయితే, నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొని ఉన్నాను. అయితే ఇజ్రాయేలు ప్రజలు లేకపోతే అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయిల్లో వంశమున వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయను పోలిన దానిగాను చెయ్యును గాక అని సెలవిస్తున్నారు. గమనించండి, ఈ రూతు అనబడిన ఈ స్త్రీ గురించి మనం ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రూతు గురించి చెప్పలేని వాక్యం లేదు, మీరు వినలేని వాక్యం లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు ఈ యొక్క మాటలో నుంచి మనము నేర్చుకోగలిగితే, వాస్తవానికి రూతును బోయాజు పెండ్లి చేసుకునే ఆ క్షణము ముందు ఏం చెప్తున్నాడు అంటే, రూతు ఏ ప్రాంతానికి చెందినదాయి, ఏ ప్రాంతం లేక ఏ వాస్తవ్యురాలు అంటే అంటాడు, రూతును అంటే ఈ మోయాబీయులరాలుని లేకపోతే ఈ మోయాబు స్త్రీని అంటున్నాడు. నేనంటాను, ఇక్కడ చూసినట్లయితే మోయాబు స్త్రీ ఎలాగూ మార్చబడింది అంటే ఇజ్రాయేలీల స్త్రీగా మార్చబడింది. గమనించండి, మోయాబీయులరాలు లేకపోతే మోయాబురాలు ఎలాగో మార్చబడిందంటే ఇజ్రాయేలీయురాలుగా మార్చబడింది. దానికి గల కారణం ఏంటి? దాని గల ఉద్దేశం ఏంటి? దాని గల తీర్మానం ఏంటి అంటే, మోయాబు శపించబడిన ప్రాంతముగా ఉంది. మోయాబు ఒక చీకటి అనుభవాలలో కనబడుతుంది. మోయాబు ఒక ఎండిన అనుభవాలలో కనబడుతుంది. కానీ ఇక్కడ ఈ స్త్రీని చూసినప్పుడు అంట, ఈ మోయాబులో ఉన్న స్త్రీ, మోయాబురాలైన ఈ స్త్రీ ఇప్పుడు ఎలాగో మార్చబడుతుందో తెలుసా? ఇజ్రాయేలీల రాజధానిగాను మార్చబడుతుంది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అసలు ఈ మోయాబుకున్న లక్షణాలు, కొన్ని విషయాలు మనం ధ్యానించగలిగితే, అసలు ఈ మోయాబీయులు ఎవరు అంటే మనకు తెలిసిందే. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే, లోతుకు కుమార్తెలు ఉన్నారు. 37వ వచనంలో చూసినట్లయితే, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. గమనించండి, ఈ యొక్క వాక్యంలో ఆదికాండంలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే, ఈ మోయాబీయులు ఎవరు అంటే లోతు యొక్క కుమార్తె, వారి సంతానముగా కనబడుతుంది. మోయాబు అనబడినవాడు, పెద్దవానికి పుట్టినవాడు మోయాబు అనబడినవాడు. ఆ క్షణము నుంచి ఎవరు తయారయ్యారంటే మోయాబీయులు తయారయ్యారు. ఈ మోయాబీయులకు మూల పురుషుడు ఎవరు అంటే ఈ మోయాబు అనబడిన వ్యక్తి. గమనించినట్లయితే ఈ మోయాబీయులు ఇజ్రాయేలుకు విరోధస్తులు. ఈ మోయాబీయులు దేవునికి నచ్చని వారు. ఈ మోయాబీయుల సంతానమే కానివ్వండి, ఈ మోయాబు ప్రజలే కానివ్వండి, ఈ మోయాబు వంశము వారే కానివ్వండి, దేవునికి నచ్చదు. ఒకరోజు దేవుడు కూడా అంటున్నాడంటే ఏమంటున్నాడు తెలుసా? 10 తరముల వరకు వీరిని ఎవరిని కూడా ఎక్కడికి చేరనివ్వకూడదు తెలుసా? నా సమాజంలోనికి ఎవరిని చేరనివ్వకూడదు. ఎందుకు మోయాబు వారంటే అంత భయంకరమైన కోపం దేవునికి? ఎందుకు అంత భయంకరంగా వ్యతిరేకిస్తున్నాడు దేవుడు అంటే, ఈ మోయాబు ప్రజలలో ఏమి దాగి ఉందో తెలుసా? తెలియలేని గర్వము దాగి ఉందంట. చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథము 16వ అధ్యాయము, యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనమును గురించి చదువుదాం. 6వ వచనాన్ని చదువుదాం. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము,
వారి గర్వమును గూర్చియు వారు అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. గమనించండి. మోయాబు పట్టణము గురించి కొంతమంది కొన్ని మాటలు వింటున్నారంట. ఆ మాటలు ఏంటి అంటే, మోయాబీలలో ఏమి దాగి ఉందో తెలుసా? బహుగర్విష్ఠులు అంట. దేన్ని చూసి గర్వము? వారి అందమును చూసి గర్వము. దేన్ని చూసి గర్వము? వారికి ఉన్న ధనమును చూసి గర్వము. చూడండి, ఇంకా చూసినట్లయితే ఏమంటున్నాడంటే, వారు అహంకార గర్వ క్రోధములను గూర్చియు మేమేం చేసామో తెలుసా? విని ఉన్నాను. గర్విష్ఠులు దేవుని సన్నిధిలో నిలవబడలే. అహంకారులు దేవుని ఎదుట నిలవబడలేరు. దేవుని ఎదుట ఎవరు నిలవబడగలరంటే, తగ్గింపు స్వభావం కలిగిన వారే దేవుని ఎదుట నిలవబడగలరు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవబడిన మనము గర్వముతో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ దేవుని మందిరంలో వినయముగా ఉంటున్నట్లు ఉండి సమాజంలో గర్వంగా ఉంటున్నామేమో, మనకున్న దానిని బట్టి, మనకున్న సంపదను బట్టి, మనకున్న కులమును బట్టి, మనం చేస్తున్న క్రియలను బట్టి ఒకవేళ గర్వము మనల్ని తినివేస్తుందేమో. గర్వము ఎవరి దగ్గర పనిచేయదో తెలుసా? దేవుని ఎదుట పనిచేయదు. దేవుని యొక్క నామంలో బాప్తిస్మము పొందుకొని దేవుని మందిరానికి వస్తూ, లేక ఆ నిజ దేవుని ఆరాధిస్తున్న నీలో ఏం ఉండడానికి వీల్లేదో తెలుసా? గర్వం ఉండడానికి వీల్లేదు. నీలో అహంకారం ఉండడానికి వీల్లేదు. అందుకే మోయాబీల గురించి వింటున్నారంటే ఏం వింటున్నారు తెలుసా? మోయాబీల గురించి ప్రార్థన చేయాలి, మోయాబీల గురించి మనము అంగలార్చాలి. ఎందుకు అంగలార్చాలి అంటే, వారు ఎలా ఉన్నారు తెలుసా? బహు గర్విష్ఠులుగా ఉన్నారు. ఇంకో మాట కూడా చదువుదాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి ఏం చేస్తున్నారు తెలుసా? నమస్కరిస్తున్నారు. అంటే నిజ దేవుణ్ణి ఆరాధించడం దగ్గర నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని ఈ మోయాబు స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? దే వర్ డైవర్టింగ్. వారి భక్తిని, వారి నిజ దేవుణ్ణి ఏం చేస్తున్నారు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వారు ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ఆ ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. అంతేకాదంట, అక్కడున్న స్త్రీలు వీరిని ఏం చేస్తున్నారు తెలుసా? త్రోవ తప్పిస్తున్నారు. గమనించండి, ఎందుకు దేవునికి అయిష్టంగా మారిపోయారు అంటే, ఈ స్త్రీలు ఎటువంటి వారో తెలుసా? ఈ ప్రజలు ఎటువంటి వారో తెలుసా? ప్రజల యొక్క నిజ దేవుడిని ఆరాధించే పరిస్థితి నుంచి కూడా తప్పించగలిగిన శక్తి కలిగిన వారంట ఈ మోయాబులో ఉన్నవారు. గమనించండి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు ఏం చేస్తున్నారు తెలుసా? నమస్కరిస్తున్నారు. అంటే ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ అర్థం చేసుకోండి. నేనంటాను, గమనించండి. ఇంకో మాట కూడా చదువుతాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో ఒక్క విషయాన్ని నేను చదువుతాను. 23వ అధ్యాయము 3వ వచనము. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలోనికి చేరకూడదు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషేగా ఉన్న ప్రజలకు, మోషే అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ వారిలో 10 తరముల వరకు ఎక్కడికి చేరకూడదో తెలుసా? యెహోవా సమాజమునకు చేరకూడదు. యెహోవా మందిరమునకు సమీపించడానికి వారు అర్హులు కాదు. దేవుని పరిశుద్ధ స్థలములోనికి, లేకపోతే ఆ దేవుని పరిశుద్ధ స్థలము వైపు వారు కన్నులెత్తి చూడడానికి వారు ఎవరు కాదో తెలుసా? అర్హులు కారు.
వారి జీవితాలు పాపము చేత నింపబడి ఉన్నాయి. వారి కుటుంబాలు శాపము చేత నింపబడి ఉన్నాయి. వారి జీవితాలు భయంకరమైన ఆ పరిస్థితుల లోకము చేత నింపబడి ఉన్నాయి. గనుక వారు దేనికి అర్హులు కాదో తెలుసా? దేవుని ఆ పరిశుద్ధ సమాజములో నిలవబడడానికి వారికి ఏం లేదో తెలుసా? అర్హత లేదు. గమనించండి, మోయాబు వారు ఎక్కడికి చేరడానికి అర్హత లేదో తెలుసా? దేవుని మందిరమునకు, దేవుని సమాజమునకు చేరడానికి అర్హత లేని వారిగా గుర్తించారు, అర్హత లేని వారిగా ముద్ర వేశారు. ఎందుకు మోయాబీలు మాత్రమే దేవుడి సన్నిధికి చేరకూడదు అంటే కారణం ఒకటే, పాపము వారిని ఏం చేస్తుందో తెలుసా? ఏడుతుంది. పాపం వారిని ఏం చేస్తుందో తెలుసా? భయంకరంగా రూల్ చేస్తుంది. ఈ భయంకరమైన పాపపు దేశానికి, ఈ భయంకరమైన పాపపు ప్రాంతానికి ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే దేవుని యొక్క సమాజంలో పెరిగిన నయోమి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఈ మోయాబు పట్టణానికి వెళ్ళింది. ఈ మోయాబు పట్టణానికి వెళ్ళినప్పుడు నేను అంటాను, ఈ మోయాబు పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టింది అని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క పట్టణాన్ని విడిచిపెట్టిందని మనం మాట్లాడుకున్నాం. దేవుని యొక్క కొన్ని విషయాలలో అన్నిటినీ విడిచిపెట్టిందని మనం మాట్లాడుకున్నాం. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? తన ఇంట్లో మోయాబురాలని తన కొడుకులకి ఇచ్చింది కదా. తన కొడుకులకి ఇచ్చిన దగ్గర నుంచి తన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో అంతమంది దగ్గర దేని గురించి చెప్తుందో తెలుసా? నా దేవుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడని, నేను ఆరాధిస్తున్న యెహోవా సృష్టికర్తని ఏం చేస్తుందో తెలుసా? ఇంట్లో చెప్తుందంట. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాంతం విడిచిపెట్టింది, వెళ్ళింది, శాపాన్ని పొందుకుంది. తన భర్త చనిపోయాడు, తన పిల్లలు చనిపోయారు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోతే దేవుడిని విడిచిపెట్టాలి కదా. 10 సంవత్సరాల్లో ఎన్ని నష్టాలు జరిగితే ప్రభువుని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టలేదంట. ఏమంటుందో తెలుసా? రుతు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. రుతు, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగినవా. నేను ఆరాధిస్తున్న దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడని ఎవరికి చెప్తుందో తెలుసా? నయోమి తన కోడలైన రుతుకు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రుతు మోయాబురాలే. రుతు మోయాబు ప్రాంతానికి చెందిన ఆ స్త్రీయే. కానీ 10 సంవత్సరాలుగా ఏం చెప్పుకొని వస్తుందో తెలుసా? నా దేవుని యొక్క గొప్పతనాన్ని రుతుతో చెప్పుకుంటూ వస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క గుణ లక్షణాలను ఎవరితో చెప్తుందో తెలుసా? రుతుతో చెప్పుకుంటూ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తుందంట. నయోమి ఆశ ఏంటో తెలుసా? నా పిల్లలు చనిపోయారు కదా, నేను వీళ్ళకి ఇచ్చాను కదా, ఒకవేళ దేవుడు నన్ను ఎక్కడికి ఎందుకు పంపాడో తెలుసా? మోయాబు మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి ఒకవేళ నేను ఇక్కడికి వచ్చానేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళగా శపించబడిన మోయాబు ఎలాగో మార్చబడ. మోయాబుకు ఇప్పుడు ఏం అవసరమో తెలుసా? ఒక సువార్త అవసరమై ఉంది. మోయాబుకి ఎవరిని పరిచయం చేయలేదు తెలుసా? ఒక సజీవుడైన దేవుని పరిచయం చేయ అవసరమై ఉంది. మోయాబుకి ఏం కావాలో తెలుసా? ఒక సువార్త అందించబడిన ఒక పరిస్థితి కనబడాలి. దేవుడు ఎవరిని వాడుకున్నాడో తెలుసా? నయోమిని వాడుకున్నాడు. అన్నీ ఉండి సువార్త ప్రకటించలేదండి. అన్నీ ఉండి దేవుని కొరకు చెప్పలేదండి. అంత సుఖభోగాలు అనుభవిస్తూ దేవుని గురించి చెప్పలేదు. కానీ తన భర్తను కోల్పోయింది, తన 2 పిల్లలు కోల్పోయింది, సర్వస్వాన్ని కోల్పోయింది. రిక్తురాలిగా ఉన్న ఎవరి కొరకు ప్రకటన చేస్తుందో తెలుసా? నా దేవుడు నా దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నా దేవుడే. నా భర్త చనిపోయాడని నేను దేవుడిని మార్చనా? నా పిల్లలు చనిపోయారని నేను దేవుడిని మార్చనా? నాకున్నది పోయిందని నేను దేవుడిని మార్చనా? ఒకవేళ నన్ను పిలుచుకున్నా నా దేవుడే నా దేవుడు. ఆమేన్. నేను తప్పు చేసి వేరే ఊరు వచ్చాను అంతే.
ఒకవేళ దేవుడు నన్ను శిక్షించిన, ఆయన మరణమునకు నన్ను అప్పగించిన, నా హృదయంలో ఎవరిని నిలుపుకుంటానో తెలుసా? ఆ దేవుడే నా హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. రుతు అంతే. రూతుకి ఎప్పుడు మారని చెప్పలేదు. రుతు మీరు ఆరాధిస్తున్న దేవతలు తప్పు అని చెప్పలేదు. రుతు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పలేదు. రూతు దగ్గర ఏమంటుందో తెలుసా? నా దేవుడే నన్ను ఈ రోజు వరకు నిలవబెట్టాడు, నా దేవుడు నాకు తోడై ఉంటాడు. అమ్మా, మరి నువ్వు బెత్లెహేం వెళ్ళిపోతావు కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, అడుగుంటుందా? నయోమి ఏం చెప్పుంటో తెలుసా? ఎవ్వరూ లేకపోయినా నా దేవుడు నాకు ఉంటాడు రుతు, నేను వెళ్ళిపోతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబడిన మనము కొన్నిసార్లు ఏ పని చేయాలో తెలుసా? నయోమి చేసిన పని కూడా మనం చేయవలసిన వారమై ఉన్నాం. అన్నీ ఉండి దేవుని గురించి చెప్పలేదంట. నేను చదువుతాను అన్నమాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో చదువుదాం, గమనించండి. 16. అందుకు రూతు అంటుందంటే, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టబడి నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూతు ఏమంటుందో చూడండి, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట అనాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి గురించి చెప్పుకుంటూ వస్తుంది నయోమి రూతుకి. నువ్వు ఆ దేవుడిని ఆరాధిస్తున్నావని రూతుకి ఎలా తెలుసు? ఏమంటుందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఆమేన్. ఒకరోజు నువ్వెవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో, నువ్వెవరి కొరకు ఉపవాసం ఉంటున్నావో, నువ్వెవరి కొరకు దివారాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావో, 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, 15 సంవత్సరాలు వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు వారి నోటి నుంచి పలికే మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడే నా దేవుడు. ఖచ్చితంగానండి. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీకున్నా లేకపోయినా, దేవుడు నిన్ను ఆశీర్వదించకపోయినా, నీకు దేవుడు విస్తరణ ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు ఏమి ఇవ్వకపోయినా నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? నన్ను ఏమి చేసినా నా దేవుడు నా దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నదంట రూత్ అన్నదంట, అత్త నీ దేవుడే నా దేవుడు. ఇంకెప్పుడైనా నీ కాన్వర్జేషన్ వచ్చిందా 1వ అధ్యాయం నుంచి అంటే ఎక్కడ రాలేదు. దేవుడి గురించి ఎక్కడైనా చెప్పిందా అంటే ఎక్కడ లేదు. కానీ నయోమి ఏం చేస్తుందో తెలుసా? ఇంటర్నల్గా వర్క్ చేస్తుంది. నా కోడలు ఏం చేయాలి తెలుసా? సత్యమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. నా కుటుంబము, నా భర్తను నేను కోల్పోయాను, నా పిల్లలు కోల్పోయాను, ఇప్పుడు నేను ఎవరిని కోల్పోతున్నానో తెలుసా? నా కోడలను కూడా విడిచిపెట్టేయాలి. నిజమే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ శాపము ఒక్క తీర్మానం వల్ల మారిపోయింది. హల్లెలూయా. ఒక్క తీర్మానం వలన ఆ మోయాబురాలు ఎలా మారిపోయిందో తెలుసా? ఇజ్రాయేలురాలుగా ఏమైందో తెలుసా? మారిపోయింది. కారణం ఏంటి? ఒకే ఒక మాట, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట అన్నాడు గల కారణం ఎవరో తెలుసా? నయోమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నయోమియే కానీ దేవుణ్ణి పరిచయం చేయకపోతే, నయోమియే కానీ దేవుని మాటలు చెప్పకపోతే, నయోమియే కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని రూతుకు చెప్పకపోతే, రూతు నోట్లో నుంచి మాట వస్తుందా? నీ దేవుడే నా దేవుడని. రాదే. నేనేమంటాను తెలుసా? ఇక్కడ నీవు నేను కూడా చాలామంది ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసా? దేవుని ఎదుట నిలవలేని పరిస్థితిలో ఉన్నారు. లోకములో ఉన్నవారు ఉన్నారు, శాపములో ఉన్నవారు ఉన్నారు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటో తెలుసా?
నీవు ఇతరులకి ఎవరిని పరిచయం చేయలేదు తెలుసా? సర్వశక్తుడైన యెహోవాను పరిచయం చేసేవాడుగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిచయం చేయాలి. తన కుటుంబంలో ఉన్న తన కోడలకి ఎవరిని పరిచయం చేస్తుందో తెలుసా? దేవుని పరిచయం చేస్తుంది. మిట్ ద గాడ్, ఆయన్ని కలు. నేనంటాను ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ వారు వినకపోవచ్చు, సంవత్సరం చెప్పి కష్టపడుతున్నా, 2 సంవత్సరాలు కష్టపడుతున్నా, 3 సంవత్సరాలు. రూత్కి నీ దేవుడే నా దేవుడని మాట పలకడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? దరిదాపు 10 సంవత్సరాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి. 5వ వచనం చదువుదాం. ఎన్ని సంవత్సరాలంట? 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనును ఇద్దరును ఏమయ్యారో తెలుసా? చనిపోయారు. చాలు. గమనించండి. నేనంటాను ఈ ఉదయకాల సమయంలో మారదు అనుకున్న మోయాబు దావీదు వంశానికి ఏమైపోయిందో తెలుసా? ఒక ఉన్నతమైన దాన్ని ఏమంటారంటే ఒక మూల రాయిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొద్దు మోయాబు ముఖము చూడను అనుకున్న దేవుడి దగ్గరికి ఇప్పుడు సమీపస్తులుగా ఎవరు మారిపోయారు తెలుసా? అసలు యేసు ప్రభుల వారు కూడా కోరుకున్నది ఎవరి వంశమో తెలుసా? ఈ దావీదు వంశమే. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మోయాబు రాలైన ఈ యొక్క రూతు ఎలాగ మార్చబడిందంట? ఇజ్రాయేలు రాలుగా మార్చబడిన తర్వాత ఈ వంశమంతా, దీనికి గల కారణం ఎవరు? రూతు. నేనేమంటాను తెలుసా? ఎంతటి పాపినైనా కూడా దేవుడు ఏం చేయగలిగిన దేవుడు తెలుసా? క్షమించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత భయంకరమైన లోకములో తిరిగినా, ఒకవేళ నిజముగా దేవునికి అసహ్యము పుట్టించినా కానీ ఇన్ 1 పాయింట్ ఖచ్చితంగా ఒక చిన్న పరిస్థితుల్లో మనం ఎవరికి దొరుకుతామో తెలుసా? దేవునికి దొరుకుతాం. అంటే చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే మొట్టమొదటి మాట ఏమంటానంటే, మోయాబు రాలు ఇజ్రాయేలు రాలుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, తాను తీసుకున్న తీర్మానం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటాను, మరలా చెప్తున్నాను, 10 తరముల వరకు వాడు దేవుని మందిరములోనికి రాకూడదు అన్నారు కదా. దేవుని మందిరములోనికి రాలేని ఈ రూతు ఎక్కడికి వచ్చిందో తెలుసా? దేవుని రెక్కల క్రిందకు వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి. నిజమే, ఈ వంశ అభివృద్ధికి దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు తెలుసా? అసలు ఏ కడుపు నుంచి అయితే 12 గోత్రాలు వచ్చాయో వారి తల్లులతో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రూతుని అక్కడ ఉన్న ప్రజలందరూ పోలుస్తున్నారంట. రూతు, నువ్వు ఎలా మార్చబడాలో తెలుసా? నువ్వు ఎలాగ అభివృద్ధి చెందాలో తెలుసా? రాహేలులాగా ఒక లేయవలని నువ్వేం చేయాలో తెలుసా? అభివృద్ధి చెందాలంటున్నారంట. శపించబడిన స్త్రీ కదండి, శపించబడిన వంశము కదండి, చేదరించబడిన వంశము కదండి, అసలు వద్దు అనుకున్న వంశము కదండి. లేదు, నీవు తీసుకున్న తీర్మానమును బట్టి కొన్నిసార్లు దేవుడు మన యొక్క తలరాతను ఏం చేస్తాడు తెలుసా? మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో పాడు, 10 తరములను వెంటాడిన మోయాబు శాపము, 10 తరములను వెంటాడిన మోయాబు శాపము, కృపను శరణు వేడగా. ఆయన కృప ఎటువంటిదో తెలుసా? 1000 తరముల శాపమైనా, ఎన్ని తరాల శాపమైనా ఆయన కృప ఏం చేయగలిగిందో తెలుసా? కొట్టివేయగలిగిన కృప ఆయనది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా భర్త అసలు మారాడండి, నా పిల్లలు అసలు మారారండి, అది భయంకరమైన త్రాగుబోతులండి, విగ్రహారధికులండి, మారరండి. లేదు, అంతకంటే భయంకరమైన పరిస్థితి ఎవరిదో తెలుసా? మోయాబీలు. వాళ్ళే మారినప్పుడు మన కుటుంబాలంతా, హల్లెలూయా, మన ప్రాంతం ఎంత, మన ప్రాంతం ఏబడిది కాదు. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఒకటి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అసలు మోయాబురాలైన ఈ రూతు ఇశ్రాయేలురాలుగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం, ఆమె తీసుకున్న ఆ తీర్మానం, నీ దేవుడే నా దేవుడు. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, 2 సమూయేలు 15వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశువైనావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. అని చెప్పగా ఇత్తయి ఒక మాట అన్నాడంట. ఏ మాట అంటున్నాడంటే, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలును వాడవగు రాజు అగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో ఏం చేస్తున్నాడు తెలుసా? మనవి చేశాడు. గిత్తీయుడైన ఇత్తయి అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. గిత్తీయుడు వేరే ప్రాంతానికి చెందినవాడు, ఇజ్రాయేలు ప్రజలలోకి రావలసిన వాడు కాదు. విరోధస్తులే ఇద్దరు కూడా. కానీ ఒకానొక రోజు, ఒకానొక ప్రాంతంలో, ఒకానొక సమయంలోనంట ఈ గిత్తీయుడగు ఇత్తయి అంటున్నాడంట దావీదుతో. దావీదు అన్నాడు, రే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా మమ్మల్ని విడిచిపెట్టి అంటే, ఇత్తయి అన్నాడంట, రాజా నేను చచ్చినను బ్రతికినను నువ్వెక్కడ ఉంటావని నేను ఏం చేస్తాను తెలుసా? నేను అక్కడనే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒకవేళ నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలుడు వాడవగు రాజువగు నీ జీవము తోడు ఏ స్థలమందు నువ్వు ఉంటావో ఆ స్థలమందు నేను ఏం చేస్తాను తెలుసా? ఉంటానయ్యా. చచ్చినను బ్రతికినానంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ నాకు తిండి లేకపోయినాను, ఒకవేళ నాకు నీళ్ళు లేకపోయినాను, ఒకవేళ నాకు ఆహారం లేకపోయినాను, ఒకవేళ నాకు నా అవసరతలు తీరకపోయినాను, నేను బ్రతికినను చచ్చినను నేను ఏం చేస్తాను తెలుసా? నీ యొద్ద నమ్మకంగా నేను ఉంటానయ్యా. ఒరే నేనే ఆడికి ఈడికి భయపడి తిరుగుతున్నాను కదరా, నాకే ఒక దిక్కాన లేదు, మరి నువ్వెక్కడాతో తిరుగుతావంటే లేదు. ఏదేవైనా నేను ఏం చేస్తాను తెలుసా? నీ పక్షమునే ఉంటానయ్యా. ప్రైజ్ ద లార్డ్. నేనంట, నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో ఏ తీర్మానం అయితే తీసుకుంటావో ఆ తీర్మానానికి తగినట్లుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించగలిగిన దేవుడై ఉన్నాడు. 18వ అధ్యాయము 2వ వచనము. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషైను యోవాబు ఆ సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఏం చేశాడు తెలుసా? ఉంచెను. దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని నియమించాడు అంటే 18వ అధ్యాయంలో చూసినట్లే 18:1 దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి. చూడండి, నమ్మకంగా ఉన్నాడు. కానీ నమ్మకంగా ఉండడం చూసి దావీదు ఏం చేశాడు తెలుసా? రే
నీకు ఈ అధికారిగా ఉండడానికి నేను ఏం చేస్తున్నానో తెలుసా, ఒక ఉన్నతమైన బాధ్యత నీకు ఇచ్చారు. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు 3 భాగాలు చేసి 3 భాగంలో ఒక భాగానికి అధికారిగా గిత్తీయుడైన ఇత్తయిని దేవుడు పెట్టాడు అంటే, తాను తీసుకున్న నిర్ణయం, తాను తీసుకున్న తీర్మానం. ఈరోజు నేను అంటాను, దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు తీసుకున్న తీర్మానము సరి అయినది అయితే, నీవు తీసుకున్న తీర్మానము అద్భుతమైనది అయితే, నీవు తీసుకున్న తీర్మానానికి కట్టుబడి నువ్వు ఉండగలిగితే, ఆ తీర్మానమును బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, హెచ్చించగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, కొట్టివేస్తాడు. రూతు తీసుకున్న తీర్మానమును బట్టి రూతుని ఏం చేశాడు తెలుసా, తన వంశాన్నే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి ప్రశ్న నేను చెప్పాను, అసలు మోయాబురాలు ఇశ్రాయేలురాలుగా ఎలా మార్చబడింది, దానికి కారణం ఏంటి? తాను తీసుకున్న తీర్మానం. రెండో ప్రశ్న గురించి కూడా నేను చెప్తాను. 2వ అధ్యాయము 19వ చూసినట్లయితే, అంతటా ఆమె అత్త ఆమెతో అన్నదంట, నువ్వెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసేవి అన్నదంట. చాలు. ఒకరోజు ఉదయం రూతు వెళ్ళిపోయిందంట బయటికి. రూతు వెళ్ళిపోయి సాయంకాలం వచ్చిందంట. సాయంకాలం వచ్చినప్పుడు రూతు ఎలా వచ్చిందో తెలుసా, సమృద్ధితో, లేక ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చింది? నయోమికి ఇచ్చింది. తన అత్తకి ఇచ్చినప్పటికీ ఆమె అత్త ఎక్కడుందో తెలుసా, భయంకరమైన షాక్లో ఉందంట. ఇంకా అనుకుంటుందంట, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు రూతు, అసలు ఎంత తృప్తి ఎలా మనకి కలిగింది, మరలా అసలు ఎంత గొప్ప సమృద్ధి ఎలాగో కలిగింది మన జీవితంలో, ఒక ప్రశ్న వేసిందంట. గమనించండి, ఇందాక కూడా మనం చదువుకున్నాం కదా, మోయాబురాలు ఇశ్రాయేలురాలుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఏమంటుందో తెలుసా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అసలు నువ్వు ఏ పొలములోనికి వెళ్ళావు, అసలు ఎంత ఆశీర్వాదమో మనకి ఎలా వచ్చింది రూతు, నువ్వు వెళ్ళింది ఎలా వెళ్ళావో తెలుసా, ఏమీ లేని దానిగా వెళ్ళావు కదా. ఇప్పుడు నువ్వు తిని నువ్వు తృప్తి పొంది ఇంటికి నువ్వేం చేసావు తెలుసా, సమృద్ధిగా నువ్వేం చేసావంటే పట్టుకొని వచ్చావు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, చూడండి 12వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చేదివి. చూడండి, ఒకటి, రూతు సరి అయిన తీర్మానం తీసుకుంది. గమనించండి, ఏం తీసుకుందంట? సరి అయిన తీర్మానం తీసుకుంది. రెండవది చూసినట్లయితే సరి అయిన పొలం ఎంచుకుందంట. దేన్ని ఎంచుకుందంట? నేనంట ఆ పొలమే బోయాజు పొలం అని ఎలా తెలుసు? ఆ పొలమే దేవుడు ఆశీర్వదించిన పొలం అని ఎలా తెలుసు? ఆ పొలమే ఇక్కడ ఉంటేనే మన బ్రతుకు మారుతుందని ఎలాగూ తెలుసు అంటే, మొదట తీసుకున్న తీర్మానాన్ని బట్టి కొన్ని ద్వారాలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తెరుచుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు తీసుకున్న తీర్మానంలోనే ఏమి దాగి ఉందో తెలుసా? సమృద్ధి దాగి ఉంది. ఆమేన్. నువ్వు తీసుకున్న తీర్మానంలోనే ఏమి దాగి ఉందో తెలుసా? దేవుడు ఒక దారిని చూపించగలిగిన, లేక ఒక మార్గము దానిలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీవు తీసుకున్న తీర్మానము ఎంత బలముగా ఉంటే అంత అద్భుతమైన కార్యములు దేవుడు చేయడానికి కూడా ఎలా ఉన్నాడు తెలుసా? సిద్ధంగా ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, గమనించండి, గమనించండి. నేను అంటాను,
ఆమె తీసుకున్న తీర్మానము, ఆమె ఎన్నుకున్న ఫలము అద్భుతమైనదే. గమనించండి, ఆ పొలంలోనికి వెళ్ళిన వెంటనే అంటున్నారంట, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా, ఇది యెహోవా ఆశీర్వదించిన పొలము. లేక ఇక్కడ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద నువ్వు ఎలా వచ్చావో తెలుసా, సురక్షితముగా ఉండినట్లు నువ్వు వచ్చా. నేనంటా నీ ఉదయకాల సమయంలో కొన్ని సరి అయిన నిర్ణయాలు మన జీవితంలో ఖచ్చితంగా తీసుకోవాలి. సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే కుటుంబాలు చెల్లాచెదురైపోతాయి, ఉద్యోగాలు చెల్లాచెదురైపోతాయి, చదువులు చెల్లాచెదురైపోతాయి. రూత్ ఏం చేసిందో తెలుసా, సరి అయిన ఎంపిక నీ జీవితంలో, నీ మనస్సుకు, నీ ఆలోచనలోనికి రావాలి అంటే నీ తీర్మానం ఎలా ఉండాలో తెలుసా, బలమైన తీర్మానముగా నీ తీర్మానం ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడని తీర్మానం తీసుకుంటే ఇప్పుడు ఎంపిక చేసుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా, జ్ఞానాన్ని దయచేశాడంట. ఏ పొలంలోనికి వెళితే నేను ఆశీర్వదించబడతాను, ఏ పొలంలోనికి వెళితే నేను దీవించబడతాను, ఏ పొలంలోనికి వెళితే నాకుంటే కరువు పోతుంది, ఏ పొలంలోనికి వెళితే దేవుడు నన్ను మరలా సమృద్ధిగా పంపిస్తాడు, ఏ పొలంలోనికి వెళ్తే దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, ఏ పొలంలోనికి వెళ్తే నా జీవితం మీద ఉన్న శాపము పోతుంది. ఆ పొలాన్ని ఎన్నుకోవడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక మార్గాన్ని చూపించాడు. గమనించండి, ఆఖరి మాట నేను చెప్పి నేను మిగుంచడానికి ఇష్టపడుతున్నాను. అదే రూతు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చదువుదాం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో ఒక మాట అందంటే, నా కుమారి అతని పని కత్తెలతో కూడానే బయలుదేరుచు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి, గమనించండి. నా కుమారి అతని పని కత్తెలతో కూడానే బయలుదేరుచు, వేరొక చేనులో వానికి నీవు కన్నబడకపోవుట మంచిదే. గమనించండి, ఏమంటుందంట నయోమి, అమ్మా నీవు ఒక పొలంలోనికి వెళ్తున్నావు కదా, నీవు యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వెళ్తున్నావు కదా, ఆయన సన్నిధానానికి నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్తున్నప్పుడు అనేకులు నిన్ను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు, అనేకులు కళ్ళు నీ వైపు ఉంటాయి, అనేకులు పిలుపు నీ వైపు ఉంటుంది. అందరూ నేను ఎలా చూస్తారో తెలుసా, మోయాబురాలు అనే చూస్తారు. ఆ గుణలక్షణాలు కలిగిన ఆ ప్రాంత ఆ విత్తనము నీలో ఉండిపోయింది కాబట్టి అందరూ నిన్నే చూస్తూ ఉంటారు. కానీ నీవు వారి కంటికి ఏమాత్రం కూడా ఏం చేయకూడదో తెలుసా, కనబడకూడదు. నేనంటాను, మనము కూడా లోకములో నుంచి ఎవరిలోనికి వచ్చిన వారమో తెలుసా, దేవునిలోనికి వచ్చిన వారమే. చీకటిలో నుండి దేవునిలోనికి వచ్చిన వారమే. ఎవరికి కనబడకుండా మనం బ్రతకాలో తెలుసా, మరలా చీకటికి కనబడకుండా మనం బ్రతకాలి, మరలా లోకానికి కనబడకుండా మనం బ్రతకాలి, మరలా లోక స్నేహితులకి కనబడకుండా మనం ఏం చేయాలి తెలుసా, బ్రతకాలి. దేవుడి నుంచి నా నుంచి ఆశపడేది అదే. తన రక్తాన్ని ఇచ్చి, తన యొక్క ప్రేమను చూపించి, తన ప్రాణాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కొని తన సంఘంలో నిలవబెట్టుకున్నాడు కదా. తన సంఘంలో నిలవబెట్టుకున్నప్పుడు దేవుడు నీతో ఏం చెప్తున్నాడో తెలుసా, జాగ్రత్త సుమి. అపవాది గర్జించి సింహం వల్ల ఏం చేస్తుంటాడు తెలుసా, చూస్తూ ఉంటాడు, తిరుగులాడుతూ ఉంటాడు. నువ్వెవరికి కనబడకూడదో తెలుసా, వాడికి కనబడకూడదు. నువ్వెవరి చేతిలోనికి వెళ్ళకూడదో తెలుసా, అపవాది చేతిలోనికి వెళ్ళకూడదు. నువ్వెవరి చేతిలోనికి వెళ్ళకూడదో తెలుసా, ఆ చెడు స్నేహితుల మధ్యకు వెళ్ళకూడదు. నువ్వు ఎవరి చేతిలోనికి వెళ్ళకూడదో తెలుసా, మరలా లోకము చేతిలోనికి వెళ్ళకూడదు. నువ్వెవరి చేతిలోనికి వెళ్ళకూడదో తెలుసా, మరలా శాపంలోనికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదో తెలుసా, వేరే పొలంలోనికి వెళ్ళడానికి నువ్వు వీళ్ళే. ఒకే ఒక మాట అంటుందంట, ఏ మాట తెలుసా, వారి కన్నులు ఎవరి మీద పడకూడదో తెలుసా, నీ మీద పడకూడదు.
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఎంత జాగ్రత్త చెప్తుందండి రూతుకి. ఈరోజు సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము దేవుని సురక్షితమైన రెక్కల క్రింద కప్పబడిన నీవు నిత్యము ఏమి చూసుకోవాలి తెలుసా? జాగ్రత్త పడాలి. యు హ్యావ్ టు బీ కేర్ఫుల్. బయట అపవాది తిరుగుతూ ఉంటాడు. వీళ్ళ పొలములో ఉన్నవాడికి నువ్వేం చేయకూడదో తెలుసా? కనబడకూడదు. యెహోవా రెక్కల కాని వాడికి, లేకపోతే యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద ఉన్న నీవు వేరే పొలంలో ఉన్న వారికి నువ్వేం చేయకూడదో తెలుసా? కనబడకూడదు. నీ పడికత్తెలతో నువ్వు వెళ్ళినప్పుడు వేరే పొలంలో ఉన్నవాడికి నువ్వు ఎక్కడ కూడా కనబడడానికి వీళ్ళే. సమాజానికి నువ్వు కనబడకూడదు, అపవాదికి నువ్వు కనబడకూడదు, చీకటికి నువ్వు కనబడకూడదు, పాపానికి నువ్వు కనబడకూడదు, శాపానికి నువ్వు కనబడకూడదు. కనబడకూడదు అంటే నిత్యము నీ చుట్టూరు ఏముండాలి తెలుసా? దేవుడి యొక్క అగ్ని కంచె ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రెక్కల క్రింద నువ్వు ఉండాలి. అందుకే అంటాడు, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు. రెక్కల క్రింద ఉన్నవాడికి ఆ పైన ఉన్న, లేకపోతే ఆ కోడి తన రెక్కల క్రింద తన పిల్లలు కప్పుకున్నప్పుడు పైనుంచి గ్రద్ద చూస్తూ ఉంటుందంట. ఈ పిల్లలు ఏమైనా కనబడతాయా? కనబడవు. ఎందుకు కనబడవో తెలుసా? పెద్ద రెక్కల క్రింద ఎవరున్నారు తెలుసా? చిన్న పిల్లలు ఉన్నాయి. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వ్యాపారము, నీ మనస్సు, నీ జీవితము ఎవరు రెక్కల క్రింద ఉండాలి తెలుసా? ఆ సురక్షితమైన యెహోవా రెక్కల క్రింద ఉండాలి. అపవాది తిరుగుతూనే ఉంటాడు, అపవాది తిరుగుతూనే ఉంటాడు నిన్ను పట్టడానికి, నిన్ను మరలా లోకంలోనికి దింపడానికి, మరలా లోక స్నేహితులతో నిన్ను కలపడానికి, మరలా లోక ఆ వైరాగ్యము, లేకపోతే ఆ లోకంలో నిన్ను ముంచివేయడానికి మరలా అలాగూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని ఏంటో తెలుసా? నేను, నా కుటుంబము, నా పిల్లలు దేవుని రెక్కల క్రింద ఉన్నామా? దేవుని సంఘంలో ఉన్నామా? దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామా అని చూసుకోవాలి. నయోమి సువార్తను ప్రకటించిందండి. నయోమి పొలము ఎవరిదో చెప్పింది, ఏ పొలంలోనికి వెళ్తావా ఆశీర్వదించబడతావా అని. మూడోది, నయోమి ఏం చేస్తుందో తెలుసా? జాగ్రత్త చెప్తుంది. ఏమని తెలుసా? ఈ పొలములోనికి వెళ్ళిన నీవు వేరొక పొలములో వాని కండులో నీ మీద పడకుండా ఏం చేయలేదు తెలుసా? జాగ్రత్తగా చూసుకో. నిజమే, నయోమికి దేవుడు ఒక పని అప్పగించాడు, నీకు దేవుడు ఒక పని అప్పగించాడు. మన దేవుని గురించి ఇతరులకు మనం చెప్పాలి. మన దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చెప్పాలి. ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుందో, ఎక్కడ దేవుని దొరుకుతుందో, ఎక్కడ క్షేమము దొరుకుతుందో, ఎక్కడ సమృద్ధి దొరుకుతుందో నువ్వు ఏం చేయలేదు తెలుసా? నీ పిల్లలకు చెప్పవలసిన బాధ్యత నీకుంది. ఏది చేయకూడదో కూడా నువ్వేం చేయలేదు తెలుసా? నీ పిల్లలకి చెప్పవలసిన బాధ్యత మీకుంది. గమనించినట్లయితే నేనేమంటానంటే, ఈ ఉదయకాల సమయంలో రూతు మారడానికి గల కారణం తను తీసుకున్న నిర్ణయం. రూతు సమృద్ధి గలదానిగా అవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన ఎన్నుకున్న ఫలం. 3, రూతు పోగొట్టుకున్న దాన్ని అంతటిని కూడా మరలా సమృద్ధిగా తన జీవితంలో సంపాదించుకోగల కారణం ఏంటో తెలుసా? తన అత్త ఒక మాటే చెప్పింది. ఏంటో తెలుసా? ఈ పొలంలోనికి వెళ్తున్న నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనంటాను, ఉదయకాల సమయంలో ఈ 3 మన జీవితాలలో కానీ జాగ్రత్త, ప్రతి దానిలో కూడా సరి అయిన దాన్ని, సరి అయిన మార్గాన్ని, సరి అయిన తీర్మానాన్ని, సరి అయిన జాగ్రత్తలో కానీ మనం ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, అందరూ ప్రార్థన చేసుకుందాం.